నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. హీరో సూర్య నటించిన సెవెంత్ సెన్స్ సినిమా గుర్తుందా? బోధిధర్ముడి కథ ఆధారంగా సాగిన ఆ చిత్రం ఒక ప్రాచీన బుద్ధుడు జీన్స్ ఆధారంగా నేటి యువకుల్లోనూ జీవించి ఉన్నాడనే కాన్సెప్ట్తో అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమాటిక్గానే భావించిన ఈ కాన్సెప్ట్ అసలు నిజ జీవితంలో కూడా చోటు చేసిందంటే ఛాన్సే లేదు అనుకుంటున్నారా? కానీ ఇదే జరిగింది. అది కూడా మరెక్కడో కాదు, తమిళనాడులోనే. మరి ఈ సినిమాను తలపించేలా ఉన్న ఈ నిజ జీవిత సంఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని మదురై జిల్లా జ్యోతి మాణిక్యం అనే చిన్న గ్రామానికి చెందిన ఓ సామాన్య వ్యక్తి విరుమాండి ఆండి తేవర్. ఆయన జీవితంలో ఓ సాధారణ రోజు, కానీ శాస్త్రజ్ఞుల పరిశోధనతో ఆ రోజు చరిత్రగా మారింది. ఎందుకంటే అతని DNA పరీక్షలో 70,000 ఏళ్ల నాటి మానవ జీన్స్ ను గుర్తించారు శాస్త్రవేత్తలు. అవును, మీరు విన్నది నిజమే. అతని జీనోమ్లో M130 అనే జన్యు మార్కర్ శాస్త్రజ్ఞులను ఆశ్చర్యపరిచింది. ఈ జన్యు ప్రాచీన మానవుల నుంచి వచ్చిన అత్యంత పురాతన శ్రేణిలో ఒకటిగా గుర్తించారు. ఈ పరిశోధన 2008లో జీనోగ్రాఫిక్ ప్రాజెక్టు పేరుతో జరిగింది. నేషనల్ జియోగ్రాఫిక్ సంస్థ, IMB వంటి ప్రతిష్టాత్మక సంస్థల మద్దతుతో జరిగిన ఈ ప్రాజెక్టులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది DNAలను విశ్లేషించగా విరుమాండి DNAలో మాత్రం 70,000 ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి మొదట భారత్కు వలస వచ్చిన తొలి మానవ సమూహాలకు చెందిన ప్రత్యేక జన్యు కనిపించింది. అంటే అతను నేడు మన మధ్య నడుస్తున్న ఒక చరిత్ర. మన శరీరాల్లో కూడా ఇలాంటి జన్యువులు ఉన్నాయా అనే ప్రశ్నకు అతని DNA ఓ జవాబు అయ్యింది. సెవెంత్ సెన్స్ సినిమాలో సూర్య పాత్రలో ఉన్న అరవింద్ లో బోధిధర్ముడి జ్ఞాపకాల లింక్ చూపించినట్లు అక్కడ ఆ లింక్ లో ఒక విజ్ఞాన కల్పన ప్రపంచంలో ఉన్న ఇక్కడ మాత్రం శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవం. మనిషిలో అంతగా ఇమిడిపోయిన జీన్స్ ద్వారా అతని మూలాలను వెనక్కు వెళ్లి తెలుసుకోవచ్చని, అంతగా మన శరీరాల్లో చరిత్ర బతికే ఉందని ఈ సంఘటన సూచిస్తుంది. ఈ జీన్స్ ప్రస్తుతం ఆస్ట్రేలియా, పాపువా న్యూ గినియా, దక్షిణాసియా వన్యజాతి ప్రజల్లో కూడా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి జీన్స్ విరుమాండి DNAలో ఉండడం ఇది పాశ్చాత్య శాస్త్ర వర్గాల్లోనూ ఆసక్తి రేపింది. ఆయన వ్యక్తిగతంగా చూస్తే ఇది అతనికి ఆశ్చర్యం కావచ్చు, కానీ ప్రపంచ జెనెటిక్ మ్యాప్లో ఇది ఒక కీలక మలుపు. విరుమాండి తండ్రి ఒక వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. తాను కంప్యూటర్ టెక్నీషియన్ గా పనిచేస్తూ సాదా సీదాగా జీవించే వ్యక్తి. కానీ ప్రపంచ శాస్త్రవేత్తల కళ్లల్లో అతను ఒక సజీవ చరిత్ర, అనువంశిక వారసత్వ జీవశిల. ఇవన్నీ చూస్తుంటే సెవెంత్ సెన్స్ సినిమా స్ఫూర్తి ఆధారంగా నిజమైనట్లే కనిపిస్తోంది కదా. ఇది సినిమా కాదు, కల్పితం అంతకన్నా కాదు. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవం. మనలో చాలా మందిలో కూడా ఇటువంటి జీన్స్ ఉండొచ్చు. అవి మనం ఎవరికంటే వస్తున్నాయో చెప్పగలిగే శక్తివంతమైన ఆధారాలు. చరిత్ర పుస్తకాల్లో మాత్రమే కాదు, మన రక్తంలోనూ చరిత్ర బతికే ఉంది. దాన్ని గుర్తించడమే మానవ శాస్త్ర విజ్ఞానం చేసిన ఒక అద్భుతం. సెవెంత్ సెన్స్ సినిమా తెర మీద చూపించిన కథ మదురైకి చెందిన విరుమాండి తేవర్ జీవితంలో నిజమైంది. ఇది చరిత్రకు కూడా కొత్త దిశ, మన పురాతన మూలాలను తెలుసుకునే మరో మెట్టు. సినిమాలు ఊహించగలవు, శాస్త్రం మాత్రం నిరూపించగలదు. ఇది మన DNAలో ఇంకెన్ని కథలు నిక్షిప్తమై ఉన్నాయో ఎవరికి తెలుసు.